ఈ వారం మాత్రం నామినేషన్స్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యాన్స్ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఎలాంటి ట్విస్ట్లైనా ఉండొచ్చు, ఎవరైనా ఎలిమినేట్ అయిపోవచ్చు. అలాంటి సిచ్యువేషన్ అనమాట. అంటే ఒక టాప్ కంటెస్టెంట్స్ ఒకళ్ళిద్దరు మినహాయించి మిగిలిన వాళ్ళు ఎవరైనా ఎలిమినేట్ అవ్వచ్చు, ఏమైనా జరగవచ్చు అన్నట్టుంది ఈ ఓటింగ్. చాలా ఓటింగ్స్ పోల్స్ చూశాను, అన్నిటి గురించి మీకు చెప్తాను, మీకే ఒక క్లారిటీ వస్తుంది. అబ్బో ఎవరైనా ఎలిమినేట్ అవ్వచ్చు. సో అందుకే మీరు మాత్రం ఎన్ని పోల్స్ అయినా చూడండి, ఏమైనా చేయండి, ఓటు మాత్రం ఓన్లీ మీ ఫేవరెట్ కంటెస్టెంట్ కి వేసుకోండి. అంతేగాని స్ప్లిట్ చేశారనుకోండి ఓటింగ్, ఒకరికి 5 ఒకరికి 3 అలా వేద్దామని. సో ఇలా వేసినప్పుడు ఏమవుతుందంటే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ డేంజర్ లో పడే అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే నామినేషన్స్ లో ఉన్నారో వాళ్ళందరూ ఓటింగ్ ఎలా ఉందో తెలుసా, ఎవరికే తక్కువ లేదు, అందరికి ఆల్మోస్ట్ ఈక్వల్ ఓటింగ్ ఉంది. ఇప్పుడు యష్మి ఏంటంటే మేబీ ఒకవేళ నిఖిల్ ప్రేరణ వీళ్ళిద్దరూ నామినేషన్స్ లో ఉండుంటే యష్మికి మొత్తం ఓటు బాగా తక్కువైపోయి డేంజర్ జోన్ లో ఉండేది. బట్ నిఖిల్ అలాగే ప్రేరణ వీళ్ళిద్దరూ నామినేషన్ లో లేరు కాబట్టి ఇప్పుడు యష్మికి, అవినాష్కి, పృథ్వీకి, విష్ణుకి, వీళ్ళు నలుగురికి ఆల్మోస్ట్ ఈక్వల్ ఓటు. అది కూడా ఏదో 2% 3% కాదు, నలుగురికి 13% 14% ఓట్లు. సో ఇది అంటే ఈ వారం నామినేషన్స్ లో ఉన్న వాళ్ళు ఏదో తక్కువ ఫ్యాన్ బేస్ ఉన్న వాళ్ళు కాదు, అందరూ కూడా ఓ మాదిరి ఫ్యాన్ బేస్ ఉన్న వాళ్ళు. సో అది కొంచెం ఆలోచించుకోండి. మీరు ఓటు వేసేటప్పుడు ఖచ్చితంగా మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి వేసుకోండి, ఎలిమినేట్ అవ్వకుండా కాపాడుకోండి. లేదంటే ఏమైనా జరగచ్చు. ఎవరు ఇప్పుడు సపోజ్ యష్మి ఎలిమినేట్ అయిందంటే వాళ్ళ ఫ్యాన్స్ ఫీల్ అవుతారు. అవినాష్ అయితే ఇప్పుడే వచ్చాడు అప్పుడే వెళ్ళిపోయినట్టు ఉంటుంది. పృథ్వీ అయితే ఫస్ట్ నుంచి చాలా మంది పృథ్వీని సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు, ఇప్పుడు సడన్ గా ఎలిమినేట్ అయ్యాడంటే వాళ్ళ ఫ్యాన్స్ బాధపడతారు. విష్ణు హౌస్ లో ఎలా ఉన్నా కానీ ఆ జెన్యూనిటీ నచ్చింది అని చెప్పేసి ఎవరైతే విష్ణుకు ఓట్లు వేస్తున్నారో, విష్ణు ఎలిమినేట్ అయిపోతే అయ్యో పాపం ఒక జెన్యూన్ పిల్ల ఎలిమినేట్ అయిపోయిందని ఫీల్ అవుతారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, అందుకే చెప్తున్నా, ఎవరు ఓట్లు స్ప్లిట్ చేయకండి, ఓన్లీ మీ ఫేవరెట్ కంటెస్టెంట్. మీకు యష్మి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ తనకే వేయండి. అంతేగాని యష్మికి వేసుకుంటూ డేంజర్ లో విష్ణు ఉంది కదా ఇద్దరికి పంచుదాం అనో, లేదా విష్ణు ఫ్యాన్స్ డేంజర్ లో యష్మి ఉంది లేదా డేంజర్ లో పృథ్వీ ఉన్నాడు, సో విష్ణుకి పృథ్వీకి పంచుదాం, ఇలా అనుకోకండి. మీ కంటెస్టెంట్ నష్టపోతాడు, అది మీ మంచి కోసమే చెప్తున్నా. సో అది ఒకసారి ఓటింగ్ గురించి చెప్తాను. టాప్ లో గౌతమ్, నీ పోల్ తీసుకో, గౌతమే టాప్ లో ఉన్నాడు. గౌతమ్ ఓటింగ్ మాత్రం ఓ రేంజ్ లో పెరిగింది. బట్ గౌతమ్ ఫ్యాన్స్ రిలాక్స్ అవ్వకండి, ఇదే నేను చెప్పేది. ఇప్పుడు మీ కంటెస్టెంట్ టాప్ లో ఉన్నప్పుడు రిలాక్స్ అవ్వకండి, అలాగే మీ కంటెస్టెంట్ డేంజర్ జోన్ లో ఉన్నప్పుడు కూడా ఇంకా మనం ఓట్ వేసి ఏం లాభం, ఎలాగో ఎలిమినేట్ అయిపోతాడు కదా అని కూడా అనుకోకండి. మీ ప్రయత్నం మీరు చేసుకోండి. సో అది గౌతమ్ మాత్రం ఏ పోల్లో చూసినా టాప్ లో ఉన్నాడు. 24% పడుతుంది ఆల్మోస్ట్, ఏ పోల్ చూసినా కానీ ఇలాగే ఉంది గౌతమ్. 23, 24, 25 ఈ రేంజ్ లో ఉంది గౌతమ్ ఓటింగ్. కొన్ని పోల్స్ లో కొంచెం ఎక్కువ డిఫరెన్స్ చూపిస్తాడు, అవి మన ఎక్కువ నమ్మబుద్ధి అయ్యే కాదనమాట. అంటే అన్ని పోల్స్ ని మనం నమ్మలేము, కొన్ని పోల్స్ మాత్రమే మనం నమ్మగలం. అలాంటి వాటిలోంచే నేను తీసుకుని మీకు చెప్తాను. నెక్స్ట్ సెకండ్ ప్లేస్ లో కొన్ని పోల్స్ లో ఏమో తేజ ఉంటున్నాడు, కొన్ని పోల్స్ లో యష్మి ఉంటుంది. సో లాస్ట్ వీక్ డేంజర్ జోన్ లోకి వెళ్ళిపోయింది, ఈసారి డేంజర్ జోన్ లో లేకుండా సేఫ్ జోన్ లోకి రావడానికి మెయిన్ రీజన్ నిఖిల్ ఓట్లు మేబీ పడుతుండొచ్చు, సోషల్ మీడియాలో మేబీ ప్రేరణ ఓట్లు కూడా పడుతుండొచ్చు. ఇద్దరు లేరు కదా నామినేషన్స్ లో, అది యష్మికి ప్లస్ అయింది, లేదంటే క్లియర్ గా డేంజర్ జోన్ లోకి వెళ్ళిపోయేది. సో వీళ్ళిద్దరు సెకండ్ ప్లేస్ లో, కాసేపు తేజ ఉంటున్నాడు, కాసేపు యష్మి ఉంటుంది. వీళ్ళ ఓటింగ్ ఎలా ఉందంటే 16%, 17%, 18% ఇదనమాట. వీళ్ళిద్దరు ఒకళ్ళు సెకండ్ ప్లేస్ లో ఒకళ్ళు థర్డ్ ప్లేస్ లో ఇలా ఉంటున్నారు. సో వీళ్ళ ఫ్యాన్స్ కూడా, తేజ ఫ్యాన్స్ కానీ యష్మి ఫ్యాన్స్ కానీ రిలాక్స్ అవ్వకండి, వేసుకోండి, ఏం జరుగుతుందో చెప్పలేము, అందుకే ఇది క్లియర్ గా చెప్తున్నా. సో వీళ్ళ ఫ్యాన్స్ కూడా ఓట్లు వేసుకోండి, మళ్ళీ ఎలిమినేట్ అయితే మీరే ఫీల్ అవుతారు. యాక్చువల్గా నేను ఓటింగ్ ఫెయిల్స్ గురించి నేను చెప్పడానికి ఆలోచిస్తాను, అనవసరంగా ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఓట్లు వేయడం మానేస్తారేమో అని. కానీ మీరే చెప్పక్క అని అడుగుతారు. అందుకే మీకు చెప్పేటప్పుడు కూడా నేను పదే పదే జాగ్రత్త తీసుకుంటా. పొరపాటున మీరు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇంకా ఆ రోజు సరే గౌతమ్ టాప్ లో ఉన్నాడు, విష్ణు ఎలాగో డేంజర్ జోన్ లో ఉంది ఇంకెందుకు ఓట్లు వేసుకోవడం, గౌతమ్ ఎలాగో టాప్ లో ఉన్నాడు ఇంకెందుకు ఓట్లు వేసుకోవడం, తేజ ఆల్మోస్ట్ సేవ్ అయిపోయినట్టు ఇంకెందుకు ఓట్లు వేసుకోవడం అని ఎక్కడ అనుకుంటారా అని నేను పదే పదే చెప్తాను. అఫ్ కోర్స్ నేను చెప్పిందే చెప్పి తిరిగి మళ్ళీ చెప్పడం ఎందుకంటే ఎక్కడ మీ మైండ్ లోంచి అది పక్కకి వెళ్ళిపోద్దా, మళ్ళీ రేపు వాళ్ళు ఎలిమినేట్ అయిపోయాక అక్క నువ్వే చెప్పావు కదా అంటారు. 100 మంది ఓటింగ్ అనాలిసిస్లు చేసినా కానీ మీరు మన ఛానల్లోకి వచ్చి నన్ను తిడతారు. అంటే మేబీ మీరు వేరే వాళ్ళ ఛానల్లోకి వెళ్ళి కూడా అదే చేయొచ్చు, బట్ అలాంటి రెస్పాన్సిబిలిటీస్ అయితే నేను తీసుకోవాలనుకోవట్లేదు. అంటే పని కట్టుకుని మనమే దగ్గరుండి ఒకరిని ఎలిమినేట్ చేయడం లాంటిది. సో ఇది వీళ్ళిద్దరూ, ఇది అంటే గౌతమ్ ఫస్ట్, తేజ అండ్ యష్మి సమ్ టైమ్స్ సెకండ్, సమ్ టైమ్ థర్డ్, ఇలాగ వీళ్ళ ముగ్గురు. మిగిలిన ముగ్గురు గురించి చెప్దాం. అవినాష్, పృథ్వీ, విష్ణు
వీళ్ళకి 13% ఓట్లు, 12% ఓట్లు, వీళ్ళ ముగ్గురికి ఆల్మోస్ట్ ఈక్వల్ అనమాట. కానీ విషయం ఏంటంటే ఇప్పుడు సపోజ్ పృథ్వీకి ఎంత ఉంది, 14% ఉంది. విష్ణు ఓటానికి ఎంత ఉంది, 13% ఓటింగ్ ఉంది. అంటే జస్ట్ 1% డిఫరెన్స్ ఉంది కదా. ఎవ్రీ పోల్ ఏ పోల్ చూసినా కానీ సేమ్ ఇలాగే ఉందంటే 1% డిఫరెంట్ లో విష్ణుయే డేంజర్ జోన్ లో ఉందన్నమాట. లీస్ట్ లో ప్రతి పోల్లోనూ కూడా విష్ణుయే లీస్ట్ లో ఉంది. మిగిలిన వాళ్ళు అవినాష్ను పృథ్వీ వీళ్ళు కొంచెం పైన ఉన్నారు. సో ఇది ప్రస్తుతానికి అయితే చెప్తున్నా కదా, అందరినీ డేంజర్ జోన్ లో వేసుకోండి, ఓట్లు వేసుకోండి. ఇప్పుడు లైవ్ లో ఏం జరిగిందో మాట్లాడుకుందాము. లైవ్ లో నేను ఆల్రెడీ ఇంతకు ముందు ఒక వీడియో చేశాను చూడండి, గౌతమ్ వర్సెస్ ప్రేరణ చాలా పెద్ద గొడవ అయింది. మనకి ఎందుకు ప్రోమో అయ్యలేదో నాకు అర్థమవుతుంది. సో అది నేను ఆల్రెడీ పెట్టాను, వీడియో చూడండి. నెక్స్ట్ వచ్చేసి హౌస్ లోకి నబీల్ వాళ్ళ మదర్ వచ్చారు. ఆవిడ గులాబ్ జామున్ పట్టుకొచ్చారు. మనం ఆల్రెడీ ప్రోమో చూసాం కదా, ఫుల్ స్వీట్స్ తినిపించి నబీల్తో ఆ తర్వాత వాళ్ళ మదర్ని లోపలికి పంపారు. ఇప్పుడు వాళ్ళ మదర్ వెళ్ళిపోయిన తర్వాత, అది కూడా నేను లాస్ట్ వీడియోలో చెప్పాను. సో వాళ్ళ మదర్ వెళ్ళిపోయిన తర్వాత నబీల్ అంటాడనమాట. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి రోహిణి మదర్ వస్తారు. రోహిణి మదర్ వచ్చినప్పుడు రోహిణి మదర్ దగ్గర ఫస్ట్ అందరితోనే మాట్లాడతారు, అంతా అవుతుంది. ఆ తర్వాత నువ్వు పక్కకు తీసుకెళ్ళి మాట్లాడమంటే వెళ్ళిన తర్వాత నువ్వు బాగా ఉన్నావు, లాస్ట్ సీజన్కేను అదే లాస్ట్ టైం నువ్వు వచ్చినప్పటికీ ఇప్పటికీ మేము చాలా హ్యాపీగా ఉన్నాం, అంటే బయట నీది బాగుంది అన్నట్టు చెప్పారు. సో రోహిణి అవినాష్ వీళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అబ్బా, ఇదేమీ పెద్ద సీక్రెట్ కాదు, వాళ్ళు ఓపెన్ ఫ్రెండ్స్. హౌస్ లో కూడా వాళ్ళు అసలు ఒకరినొకరు నామినేట్ చేసుకుంటారన్న ఆలోచనే తీసేయొచ్చు, వాళ్ళు చేసుకోరు, వాళ్ళు క్లియర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ నో డౌట్. కానీ వీళ్ళతో తేజ ఎంతవరకు కలిసి ఉన్నాడు అన్నది చెప్పలేం. అవినాష్ రోహిణి అయితే క్లియర్. ఈవెన్ అక్కడ కనపడుతుంది ఆంటీ ఎలా కనపడుతుంది, అను ఎలా ఉంది, ఇవన్నీ అడుగుతున్నాడు. వాళ్ళ క్లియర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు. సో ఈవెన్ హౌస్ లో కూడా నేను చెప్తున్నా, వాళ్ళు బయట నుంచి లోపలికి వచ్చేటప్పుడే మనం ఇలా కామెడీ ఇద్దరం కలిసి చేస్తే పండుతుంది అని ఫుల్ గా మాట్లాడుకుని వచ్చారు. ఇది మాత్రం క్లియర్. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, వీళ్ళలో తేజ ఎంతవరకు వీళ్ళు ఇన్వాల్వ్ చేసుకుని నిజంగా తేజని వీళ్ళలో కలుపుకుని ఉండుంటే ప్రేరణకి ఇవ్వదు కదా సూట్ కేసు. రోహిణి ప్రేరణకి ఎందుకు ఇచ్చేసింది? ఎందుకంటే మెగా చీఫ్ ఒకవేళ టేస్టీ తేజకి ఇచ్చుంటే, టేస్టీ తేజ మెగా చీఫ్ అయితే 1 వీక్ ఇమ్యూనిటీ వస్తుంది కదా. నెక్స్ట్ ఆ ఇమ్యూనిటీ పవర్ వీళ్ళ మీద యూజ్ చేస్తాడు కదా. వీళ్ళ ముగ్గురు కలిసి గేమ్ ఆడాలని అనుకుంటే టేస్టీ తేజకి ఆ సూట్ కేసు ఇవ్వచ్చు. ఆ సూట్ వీళ్ళిద్దరి గురించి మాట్లాడలేదు నేను, అవినాష్ రోహిణి వీళ్ళిద్దరూ కలిసి, అది ఓపెన్. కానీ టేస్టీ తేజని వీళ్ళు కలుపుకున్నారా లేదా అన్నదానికి నాకున్న డౌట్స్ ఇది. ఒకవేళ నిజంగా వీళ్ళ ముగ్గురు బయట ప్లాన్ చేసుకుని వచ్చుంటుంటే ఆ సూట్ కేసు టేస్టీ తేజకి ఇవ్వాలి కదా, టేస్టీ తేజకి ఇవ్వలేదు. ఒకవేళ వీళ్ళు ముగ్గురు కలిసి బయట మాట్లాడుకుని వచ్చుంటే ఆ సూట్ కేసు టేస్టీ తేజకి ఇచ్చేవారు. టేస్టీ తేజ ఒకవేళ గెలిస్తే పవర్ వీళ్ళిద్దరి మీద యూజ్ చేసేవాడు కదా. సో ఇది ఈ ఒక్క విషయంలో టేస్టీ తేజ వీళ్ళు ఎంత కలుపుకున్నారు తన వీళ్ళని చెప్పలేం. కానీ వీళ్ళిద్దరు మాత్రం క్లియర్, వీళ్ళ ఓపెన్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. సో అది వీళ్ళిద్దరి విషయంలో. సో కూర్చున్నారు, ఆంటీ ఎలా వెళ్తుంది, మా కామెడీ ఎలా వెళ్తుంది ఇవన్నీ అడిగితే ఆవిడ చెప్పింది, మీరు బాగున్నారమ్మా ఇలాగే ఉండండి అని చెప్పింది. కాసేపు ముగ్గురు కూర్చున్నారు. ఆ తర్వాత తేజాను అవినాష్ బయటకు వెళ్ళిపోయాక రోహిణిని కూర్చోబెట్టుకుని, ఇప్పుడు నువ్వు నీ ఎదురుగా ఎవరైతే నీతో చాలా బాగుంటున్నారు అనుకుంటున్నావో వాళ్ళందరూ ఏమి నీతో బాగుండట్లేదు, అది కొంచెం చూసుకో. అలాగే మాకు ప్రేరణ నీకు ఎవిక్షన్ షీల్డ్ ఇవ్వలేదు కదా, చాలా బాధేసింది మాకు. అఫ్ కోర్స్ నువ్వేమి పెద్ద ప్రతిదానికి రియాక్ట్ అయిపోకు, కానీ ఎవరైనా నిన్ను ఏదైనా అంటే గట్టిగా సమాధానం ఇవ్వు, ఏడకు. ఇప్పుడు తను ఎవిక్షన్ షీల్డ్ ఇవ్వకపోతే బయట చూసుకుంటారు ఆడియన్స్, అది ఎంత రైట్ ఎంత రాంగ్ అని. ప్రతిదాన్ని పట్టుకుని వెళ్ళాడుకు, అక్కడతో వదిలేసి ముందుకు వెళ్ళు అన్నట్టు ఆవిడ చెప్పారనమాట. సో ఆవిడ చెప్పి ఆవిడ మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత, అంతకుముందు నబీల్ వాళ్ళ మదర్ వచ్చినప్పుడేమో ఆవిడకి ఏమొచ్చింది, గులాబ్ జామున్ పంపించారు. సో నెక్స్ట్ తినతో రోహిణి వాళ్ళ మదర్తో ఆవిడతో ఒక గేమ్, గ్లాసెస్ పెట్టి గ్లాసుల్లో బాల్ వేయాలన్నమాట. గ్లాస్ నిండా వాటర్ ఉంటాయి. సో అలాగ అన్ని బాల్స్ వేసి లాస్ట్లో ఏ బాల్ అయితే లాస్ట్ గ్లాస్లో పడుతుందో అందులో ఏముందో అది ఇస్తారు. సో ఆ గ్లాస్లో గ్రేటెడ్ కోకోనట్ ఉంటుంది. సో అంటే పర్సనల్గా రోహిణి పర్సనల్గా కాకుండా హౌస్కి సంబంధించింది ఉంటుంది. సో అది వస్తుంది గ్రేటెడ్ కోకోనట్. సో అది ఆంటీ అందరితో మాట్లాడేసి వెళ్ళిపోతుంది. రోహిణి విష్ణు వీళ్ళు వచ్చినప్పుడల్లా తను వాళ్ళ మదర్ గుర్తు తెచ్చుకుంటుంది అనుకుంటా. కొంచెం డల్గా ఉంది ఆవిడ. డల్గా ఉన్నా పైకి కనపడలేదు పాపం. పైకి కనపడనివ్వకుండా, ఏడుపు కూడా కళ్ళల్లోంచి రానివ్వకుండా ఉంటుంది విష్ణు. ఈ విషయంలో మాత్రం విష్ణుని మెచ్చుకోవాలి. అంతా మనసులోనే దాచుకుని వాళ్ళని చూస్తూ అలా ఉంటుంది. సో ఇది నెక్స్ట్ ఈలోపు నబీల్ అంటాడు, మా అమ్మ మాత్రం చాలా మంచి పని చేసింది,
ఎవరి గురించి ఏం చెప్పలేదు, నీ గేమ్ బాగానే ఉంది, ఇంకా గేమ్ బాగా ఆడుకో, ఇంతే, ఇంకేం చెప్పలేదు అని అంటున్నాడు అనమాట. యాక్చువల్గా నాకు ఇలా చెప్పడం మంచిది, ఎందుకంటే అనవసరంగా మా అమ్మ నాకు ఏదైనా ఫీడ్బ్యాక్ ఇస్తే అది మైండ్లో పెట్టుకుని నేనేం చేద్దునో ఇవ్వకపోవడమే మంచిదని నాకు అనిపిస్తుంది, ఇదే మంచిది కూడా అని చెప్పేసి చెప్తాడనమాట. సో ఇప్పుడు నేను వీడియో చేయడానికి ముందు అది జరిగింది. నెక్స్ట్ వీళ్ళు బిగ్ బాస్ ఏం చెప్పాడంటే ఎంటర్టైన్మెంట్ టాస్క్లు చేస్తూ ఉండండి, ఈ ఫ్యామిలీ వీక్లో అయ్యే వరకు మీకు ఏం పెద్ద టాస్క్లు లేవంటే, ఇలా ఒక ఫ్యామిలీ వచ్చి వెళ్ళిన తర్వాత వీళ్ళందరూ మనం ఇచ్చేద్దాం వచ్చేద్దాం అని ప్లాన్లు వేసుకుంటున్నారు, అది చేస్తున్నారు, ఏదో ఫన్ గట్టుకుని క్రియేట్ చేసుకుని చేస్తున్నారు. ఏదో ఒక టాస్క్లు ఇచ్చి ఆ టాస్క్ మధ్యలో వచ్చేలా చేసేవారు కదా, అలా ఏం లేదు, ఈసారి ఇలా కామెడీలు ఇచ్చారనమాట. సో ఇది సో ఇప్పుడు టాటా బై బై, మళ్ళీ రివ్యూలో కలుద్దాం, టైం అయిపోయింది.